వెల్కమ్ టు మై సోషల్ క్లాస్ రూమ్. ఈ వీడియో మీకు నచ్చితే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. 10th క్లాస్ 9th క్లాస్ ఇండియా మ్యాప్ పాయింటింగ్ ఫర్ 10th ఎగ్జామ్స్. ఈరోజు ప్రధానంగా 10th క్లాస్లో ఇంపార్టెంట్ మ్యాప్ పాయింటింగ్ ఏంటి, అందులో ముఖ్యంగా ఎగ్జామ్స్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఏంటిదో చూద్దాం. ఎగ్జామ్స్లో మ్యాప్ పాయింటింగ్లో ప్రశ్న అడిగే విధానం ఎలా ఉంటుంది చూద్దాం ముందుగా. తర్వాత భారతదేశంలో ప్రధానమైనటువంటి పర్వతాలేంటి, పీఠభూములేంటి, మైదానాలు, నదులు, ప్రధానమైనటువంటి నగరాలు, ప్రధానమైనటువంటి దీవులేంటి, అగ్నిపర్వతపు దీవులేంటి అన్నీ కూడా ఒక్కోటి చూద్దాం. అయితే ఈ వీడియో ప్రధానంగా 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ కోసం తయారు చేయబడినటువంటి వీడియో. ఎక్కువ అంశాలు చెప్పట్లా, ముఖ్యమైనటువంటి మాత్రమే చెప్పడం జరిగింది. ప్రశ్నలు ఎలా ఉంటాయో ఎగ్జాంపుల్ చూద్దాం. ద ఫేమస్ హిల్ స్టేషన్ లొకేటెడ్ ఇన్ నీలగిరీస్. నీలగిరి పర్వతాల్లో ఉన్నటువంటి వేసవి విడిది కేంద్రం ఏంటిది? ద ప్లాట్యూ విచ్ ఈజ్ రిచ్ ఇన్ మినరల్స్. ఖనిజ సంపదకు ప్రసిద్ధి చెందినటువంటి పీఠభూమి ఏది? ఇలా ఉంటాయి ప్రశ్నలు. వీటన్నిటికీ సమాధానాలు కావాలి అంటే మీరు వీడియో లాస్ట్లో వీటికి సమాధానాలు ఉంటాయి. అప్పటి వరకు జాగ్రత్తగా వింటూ ఉండండి. మౌంటైన్స్. భారతదేశంలో ప్రధానమైనటువంటి పర్వతాలేంటి? హిమాలయన్ మౌంటైన్స్. ఇవి 3 ప్యారల్ లైన్స్లో ఉంటాయి. ఇది పైది హిమాద్రి రేంజ్, రెండోది హిమాచల్ రేంజ్, మూడోది శివాలిక్. హిమాలయన్ మౌంటైన్స్ అంటే ఎక్కడ పెట్టినా రైట్ అవుతుంది. విడివిడిగా అడిగినప్పుడు హిమాద్రి అంటే ఇక్కడ, రెండోది హిమాచల్, శివాలిక్ అడిగితే ఈ ప్రాంతంలో పెట్టినా సరిపోతుంది. ఆరావళి మౌంటైన్స్. రాజస్థాన్లో ఉన్నటువంటి ఆరావళి మౌంటైన్స్ అతి పురాతనమైనటువంటి పర్వతాలు ఏంటి అంటే ఆరావళి పర్వతాలు. వింధ్యా మౌంటైన్స్. భారతదేశం మధ్యలో ఉన్నటువంటి పర్వతాలు ఏంటి అంటే వింధ్యా పర్వతాలు. నెక్స్ట్ సాత్పురా పర్వతాలు. వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు. ఇవి కంటిన్యూగా ఎక్కడా కూడా మధ్యలో కట్టు కాకుండా కంటిన్యూగా ఉంటాయి. పశ్చిమ కనుమలు లేదా సహ్యాద్రి పర్వతాలని కూడా పిలుస్తారు. ఈస్టర్న్ ఘాట్స్, తూర్పు కనుమలు. ఇవి మధ్యలో గ్యాప్స్ ఉంటాయి, అందువల్లే మనకి డెల్టాలు అనేటువంటివి ఏర్పడినవి. నీలగిరి మౌంటైన్స్. ఇవి నీలగిరి మౌంటైన్స్. కార్డమమ్ హిల్స్. పశ్చిమ కనుమల్ని కేరళ రాష్ట్రంలో కార్డమమ్ హిల్స్ అంటారు, యాలుకల కొండలు. ఎత్తైనటువంటి పర్వతాలు ముఖ్యంగా K2 పీక్. భారతదేశంలో అతి ఎత్తైనటువంటి శిఖరం ఏదంటే K2. దీన్ని గాడ్విన్ ఆస్టిన్ అని కూడా అంటారు. ఇది POKలో ఉంది, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. అయినా ఆ ప్రాంతాన్ని మన భారతదేశంలో భాగంగా చెప్తాం కాబట్టి K2నే భారతదేశంలో అతి ఎత్తైనటువంటి శిఖరం. మౌంట్ ఎవరెస్ట్. ప్రపంచంలో అతి ఎత్తైనటువంటి శిఖరం ఏదంటే మౌంట్ ఎవరెస్ట్. ఇది ఎక్కడుందంటే నేపాల్ దేశంలో ఉంది, హిమాలయ పర్వతాల్లో ఉంది, కానీ భారతదేశంలో మాత్రం లేదు. కాంచనగంగా ఎక్కడుందంటే సిక్కింలో ఉంది. K2ని మినహాయిస్తే భారతదేశంలో ఎత్తైనటువంటి శిఖరం ఏదంటే కాంచనగంగా. మనకి 10th క్లాస్ పరంగా చూసినట్లయితే K2నే భారతదేశంలో ఎత్తైనటువంటి శిఖరం. అన్నైముడి. పశ్చిమ కనుమల్లో ఎత్తైనటువంటి శిఖరం ఏదంటే అన్నైముడి. ఇది అన్నామలై హిల్స్లో ఉంది. విచ్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ అంటే అన్నైముడి. విచ్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా అన్నా కానీ అన్నైముడి. అన్నామలై కొండల్లో ఉంది అన్నైముడి శిఖరం. దొడబెట్ట.
నీలగిరి మౌంటైన్స్లో హైయెస్ట్ పీక్ ఏంటంటే దొడబెట్ట. అరోయకొండ తూర్పు కనుమల్లో ఎత్తైనటువంటి శిఖరం ఏదంటే అరోయకొండ. గారో హిల్స్ మేఘాలయలో ఉన్నటువంటి గారో హిల్స్. కాశీ హిల్స్ ఇవి కూడా మేఘాలయలో ఉన్నాయి. జయంతియా హిల్స్ కాశీ, గారో, జయంతియా హిల్స్ ఈ మూడు కూడా మేఘాలయలో ఉన్నటువంటి కొండలు. పాట్కా హిల్స్ ఇవి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నవి. పాట్కా హిల్స్ అస్సాంలో కూడా కొద్దిగా ఉన్నాయి. నాగా హిల్స్ నాగాలాండ్లో ఉన్నవి. మణిపురి హిల్స్ మణిపూర్లో ఉన్నవి. ఇండో గ్యాంగటిక్ ప్లేన్ గంగా సింధు మైదానము. పాట్కాయి, నాగా హిల్స్, మణిపూర్ ఇవన్నిటిని కలిపి మనం పూర్వాంచల్ మౌంటైన్స్ అంటాం. పూర్వాంచల్ మౌంటైన్స్ అని కనుక అడిగితే ఈ ప్రదేశంలో ఎక్కడ పెట్టినా సరే కరెక్ట్ అవుతుంది. ఇది ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్. ఇది సింధు నది, ఇండస్ అంటాం కాబట్టి ఇది సింధు నది పరివాహక ప్రాంతం, ఇది గంగా నది పరివాహక ప్రాంతం, ఇది బ్రహ్మపుత్ర నది, అన్నీ కలిపితే ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్. భారతదేశంలో ప్రధానమైనటువంటి పీఠభూముల్లో మాల్వా ప్లాట్యూ, తర్వాతది చోటా నాగపూర్ ప్లాట్యూ. చోటా నాగపూర్ పీఠభూమి. ఇది అత్యధికంగా మినరల్స్ను కలిగి ఉన్నటువంటి పీఠభూమి. దక్కన్ ప్లాట్యూ నల్లరేగడి నేలలకు ప్రసిద్ధి పొందినటువంటి ప్రాంతము. మాల్వా ప్లాట్యూ, చోటా నాగపూర్ ప్లాట్యూ, దక్కన్ ప్లాట్యూ ఈ మూడు కలిపితే ఇండియన్ పెనిన్సులర్ ప్లాట్యూ ద్వీపకల్ప పీఠభూమి అవుతుంది. థార్ డిజర్ట్ రాజస్థాన్లో ఉన్నటువంటి ఎడారి థార్ ఎడారి. భారతదేశంలో ఉన్న ఒకే ఒక ఎడారి థార్ ఎడారి. వెస్ట్ కోస్టల్ ప్లెయిన్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు విస్తరించి ఉంది. పశ్చిమ తీర మైదానం. ఇది తూర్పు తీర మైదానం ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్. వెస్ట్ ఉంది కాబట్టి దీన్ని వెస్ట్ కోస్టల్ ప్లెయిన్ అన్నాం, ఇది ఈస్ట్ ఉంది కాబట్టి ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్ అన్నాం. ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఇది సన్నగా ఉంటుంది, ఇది ఎక్కువ వెడల్పుగా ఉంటుంది. వెస్ట్ కోస్టల్ ప్లెయిన్ని మహారాష్ట్ర, గోవాలో కొంకన్ కోస్ట్ అంటాం. కర్ణాటకలో కెనరా కోస్ట్ అంటాం. కేరళలో మలబార్ కోస్ట్ అంటాం. పశ్చిమ తీర మైదానానికి వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. కొంకణ్ తీరం, కెనరా తీరం, మలబార్ తీరం. తూర్పు తీర మైదానాన్ని తమిళనాడులో కోరమండల్ తీరం అంటాం, కోరమండల్ కోస్ట్. ఆంధ్రప్రదేశ్లో సర్కార్ కోస్ట్ అంటాం. ఒడిశాలో ఉత్కల్ కోస్ట్. తూర్పు తీర మైదానాన్ని 3 భాగాలుగా విభజించారు. ఒరిస్సాలో ఉత్కల్ తీరం, ఆంధ్రప్రదేశ్లో సర్కార్ తీరం, తమిళనాడులో కోరమండల్ తీరం. భారతదేశపు మధ్య గుండా పోయేటువంటి అక్షాంశము 23.5 డిగ్రీల కర్కట రేఖ, దాన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. ఇది 8 రాష్ట్రాల గుండా పోతుంది. గుజరాత్, కొద్దిగా రాజస్థాన్లో, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, త్రిపుర, మిజోరాం. భారతదేశపు మధ్య గుండా పోయేటువంటి రేఖాంశము 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము, 82.5 డిగ్రీ లేదా 82 డిగ్రీల 30 మినిట్స్ టు ఈస్టర్న్ లాంగిట్యూడ్. భారతదేశపు ప్రామాణిక రేఖాంశం ఏదంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఢిల్లీ భారతదేశపు రాజధాని. రాన్ ఆఫ్ కచ్ ఈ ఏరియాలో మనం రాన్ ఆఫ్ కచ్గా పిలుస్తాం. అరేబియన్ సీ ఇదంతా కూడా అరేబియా సముద్రం. ఇది బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతం. ఊటీ నీలగిరి కొండల్లో ఉన్నటువంటి వేసవిడిది కేంద్రం ఊటీ. కొడైకెనాల్, చిలకా లేక్
ఒరిస్సాలో ఉన్నటువంటి సరస్సు చిలక సరస్సు. ఇది సముద్రాన్ని ఆనుకొని ఉంటుంది కాబట్టి ఇది సాల్ట్ వాటర్ లేక్. కృష్ణా గోదావరి డెల్టాల మధ్య ఉన్న సరస్సు కొల్లేరు సరస్సు. ఈ సముద్రానికి దూరంగా ఉంటుంది కాబట్టి సముద్రంలో వాటర్ ఏమి కలవు కనుక ఇది ఫ్రెష్ వాటర్ లేక్. పులికాట్ లేక్ ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకు మధ్యలో ఉన్నటువంటి సరస్సు పులికాట్ సరస్సు. ఇది సముద్రాన్ని ఆనుకొని ఉంటుంది కనుక ఇది ఉప్పునీటి సరస్సు. నెల్లూరుకి తమిళనాడుకి మధ్యలో ఉన్నటువంటి సరస్సు. పాండిచ్చేరి. ముంబై మహారాష్ట్రపు రాజధాని ముంబై. కన్యాకుమారి. లడక్. శ్రీనగర్. ఇది లెహ్. జమ్మూ. ఈ లెహ్ ప్రాంతము సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతం. ఇవన్నీ కూడా ఎత్తులో హిమాలయాల మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాలు. నాసిక్. గోదావరి నది జన్మస్థలం నాసిక్. మహాబలేశ్వర్. కృష్ణానది జన్మస్థలం మహాబలేశ్వర్. బెంగళూరు కర్ణాటక క్యాపిటల్. కోల్కతా వెస్ట్ బెంగాల్ క్యాపిటల్. డార్జిలింగ్ సమ్మర్ హిల్ స్టేషన్. పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి సమ్మర్ హిల్ స్టేషన్ డార్జిలింగ్ వేసవి విడిది కేంద్రాల్లో ప్రధానమైనది. చెన్నై తమిళనాడు క్యాపిటల్ చెన్నై. విశాఖపట్నం నేచురల్ షిప్ యార్డ్ ఉంది విశాఖపట్నంలో. అలాగే ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా కలిగినటువంటి నగరం కూడా విశాఖపట్నం. సిమ్లా హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా. జైపూర్ గుజరాత్ క్యాపిటల్ జైపూర్. గ్యాంగ్టక్ సిక్కిం క్యాపిటల్ గ్యాంగ్టక్. భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నదుల్లో ఇండస్ నది. అయితే ఇది కొద్దిగా మాత్రమే భారతదేశంలో ప్రవహిస్తుంది. ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో కొద్దిగా భాగము ప్రవహిస్తుంది. తర్వాత పాకిస్తాన్లో ఎక్కువ ప్రవహించి తర్వాత అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీని ప్రధానమైనటువంటి ఉపనదులు వచ్చేసరికి జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఈ ప్రధానమైనటువంటి 5 ఉపనదులు ఉన్నవి సింధు నదికి. సింధు నది ఉపనదుల్లో భారతదేశంలో ఎక్కువ ప్రవహించే నది సట్లెజ్ నది. దీని మీద బాక్రానంగల్ ప్రాజెక్ట్ ఉంది ఇక్కడ. ఈ బాక్రానంగల్ ప్రాజెక్టు వల్ల పంజాబ్కి హర్యానాకి ఎక్కువ నీటిపారుదల సౌకర్యం కలుగుతుంది. గంగా నది ఇది గంగోత్రి దగ్గర జన్మించి ఉత్తరాఖండ్ లేదా ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, బీహారు, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ గుండా ప్రవహించి బే ఆఫ్ బెంగాల్లో జాయిన్ అవుతుంది. బ్రహ్మపుత్ర నది ఇది మానస్ సరోవరం దగ్గర పుట్టి అరుణాచల్ ప్రదేశ్లో ప్రవహించి అస్సాం గుండా ప్రయాణం చేసి బంగ్లాదేశ్లో గంగా నదితో కలిసి బే ఆఫ్ బెంగాల్లో జాయిన్ అవుతుంది. బ్రహ్మపుత్ర నది గంగా నదిలో కలిసిన తర్వాత ఈ నదిని పద్మా నది అని పిలుస్తారు. చంబల్ నది గంగా నది యొక్క నార్త్ ఫ్లోయింగ్ రివర్లో ఒకటి చంబల్ నది. ఉత్తరానికి ప్రవహించేటువంటి నది చంబల్ నది. కోసి నది అంతర్జాతీయ నది. కోసి నది నేపాల్కి మరియు ఇండియాకి రెండిటికి కూడా నీటి సౌకర్యం కల్పించేటువంటి నది కోసి నది. మహానది ఒరిస్సాలో ప్రధానమైనటువంటి నది మహానది. ఈ మహానది మీద ఇక్కడ హిరాకుడ్ ప్రాజెక్ట్ ఉంది. నర్మదా నది పశ్చిమ వైపు ప్రవహించేటువంటి నదుల్లో ప్రధానమైనటువంటి నది నర్మదా నది. నర్మదా నది అమర్కంటక్ దగ్గర పుట్టి పశ్చిమ వైపు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. తపతీ నది మొల్టాయి దగ్గర పుట్టి పశ్చిమ వైపు ప్రవహించి
అరేబియా సముద్రంలో కలుస్తుంది. అరేబియా సముద్రంలో కలిసే ప్రధానమైన నదుల్లో నర్మదా ఒకటి, తపతి ఒకటి, ఇండస్ ఒకటి. ఈ 3 ప్రధానమైనవి. పగులు లోయల గుండా ప్రవహించే నది ఏది అంటే నర్మదా నది. మిగతా నదులన్నీ కూడా పడమర నుంచి తూర్పుకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. దీని ప్రధానమైనటువంటి కారణం ఏందయ్యా అంటే ఈ దక్కన్ పీఠభూమి ప్రాంతము పశ్చిమము నుండి తూర్పుకి వాలి ఉండటమే. గోదావరి నది ఇది పశ్చిమ కనుమల్లో నాసిక్ నియర్ త్రయంబకం దగ్గర పుట్టి తూర్పు వైపుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది ప్రధానంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రవహించేటువంటి నది. దక్షిణ భారతదేశంలో అతి పొడవైన నది ఏదంటే గోదావరి, లేదా ద్వీపకల్ప నదుల్లో అతి పెద్ద నది గోదావరి. విచ్ ఈస్ ద లార్జెస్ట్ పెనిన్సులర్ రివర్ ఇన్ ఇండియా అంటే గోదావరి. కృష్ణా రివర్ ద్వీపకల్ప పీఠభూమిలో 2వ పెద్ద నది కృష్ణా నది. ఇది మహాబలేశ్వర్ దగ్గర పుట్టి మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో పుట్టి మహారాష్ట్రలోను, తర్వాత కర్ణాటక, తర్వాత తెలంగాణ, ఆంధ్ర గుండా ప్రవహించి బే ఆఫ్ బెంగాల్లో జాయిన్ అవుతుంది. దక్షిణ భారతదేశంలో 2వ పొడవైన నది కృష్ణా నది. తుంగభద్రా నది కృష్ణా నది ఉపనదుల్లో అతి పెద్దది తుంగభద్రా నది. ఇది కర్ణాటక రాష్ట్రాల్లోని వరాహ మౌంటైన్స్లో పుట్టి కృష్ణానదిలో కలుస్తుంది. కావేరీ నది పశ్చిమ కనుమల్లోని బ్రహ్మగిరి కొండల్లో పుట్టి కర్ణాటక, తమిళనాడు గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. లూని నది థార్ ఎడారి గుండా ప్రవహించేటువంటి ఒకే ఒక నది లూని నది. ఇందిరాగాంధీ కెనాల్ భారతదేశంలో అతి పొడవైనటువంటి కెనాల్ ఇందిరాగాంధీ కెనాల్. థార్ డెజర్ట్ గుండా ప్రవహించేటువంటి ఒకే ఒక కాలువ ఇందిరాగాంధీ కెనాల్. యమునా నది గంగా నది ఉపనదుల్లో కల్లా పెద్దది యమునా నది. సబర్మతి నది గుజరాత్లో ఉంది. సబర్మతి నది ఇది కూడా అరేబియా సముద్రంలో కలుస్తుంది. మహీ నది కూడా అంతే, అరేబియా సముద్రంలో కలుస్తుంది. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇవి అండమాన్ ఐలాండ్స్, ఇవి నికోబార్ ఐలాండ్స్. ఈ నికోబార్ ఐలాండ్స్లో లాస్ట్ ఉన్నటువంటిది గ్రేట్ నికోబార్ ఐలాండ్. గ్రేట్ నికోబార్ ఐలాండ్లో లాస్ట్ ఉన్న పాయింట్ని ఇందిరా పాయింట్ లేదా పిగ్మేలియన్ పాయింట్ అంటాం. ఇది 2004లో సునామీ రావటం వల్ల సబ్మెర్జ్ అయిపోయింది, మునిగిపోయింది. లక్షద్వీప్ ఐలాండ్స్ ఇవి అరేబియా సముద్రంలో ఉన్నటువంటి దీవులు. పగడపు ఉద్భవంతో కూడినటువంటి దీవులు, ప్రవాళ భిత్తికల వల్ల ఏర్పడినటువంటి దీవులు. ఇన్ని కోరల్ ఐలాండ్స్ అని కూడా అంటారు. పాక్ స్ట్రైట్ భారతదేశానికి శ్రీలంక మధ్యలో ఉంది. పాక్ స్ట్రైట్. మినికాయ్ ఐలాండ్ లాస్ట్లో ఉంటాం. బ్యారన్ అగ్నిపర్వత ఉద్భేదనం వల్ల ఏర్పడినటువంటి భారతదేశంలోని దీవులు అంటే బారన్ ద్వీపం ఒకటి, ఇంకోటి నార్కొండన్ ద్వీపం. ఈ 2 కూడా ఆర్కన్ యోమో మౌంటైన్స్ యొక్క వాటి యొక్క విస్తరణ వల్లే ఇవి ఏర్పడినటువంటి దీవులు. ద ఫేమస్ హిల్ స్టేషన్ లొకేటెడ్ ఇన్ నీలగిరి. నీలగిరి పర్వతాల్లో ఉన్నటువంటి ప్రసిద్ధి పొందినటువంటి వేసవి విడిది కేంద్రం ఏది? ఊటీ లేదా ఉదకమండల్. ద ప్లాట్యూ విచ్ ఈజ్ రిచ్ ఇన్ మినరల్స్. ఖనిజాలకు ప్రసిద్ధి చెందినటువంటి పీఠభూమి ఏది? చోటా నాగపూర్ పీఠభూమి. మనం చోటా నాగపూర్ పీఠభూమిని పెట్టగలగాలి అక్కడ. ద రివర్ విచ్ ఫ్లోస్ ఇన్ థార్ డెజర్ట్. థార్ ఎడారి గుండా ప్రవహించే నది ఏది? లూని నది. మనం అక్కడ లూని నదిని గుర్తించాలి. ద సిటీ ఇన్ విచ్ సుప్రీం కోర్ట్ లొకేటెడ్. సుప్రీం కోర్ట్ ఉన్నటువంటి నగరం ఏది? ఢిల్లీ. ద ఇండియన్ ఐలాండ్స్ విచ్ ఆర్ ఫేమస్ ఫర్ గ్రేట్ వెరైటీ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా. జంతు వృక్ష జీవాలతో ప్రసిద్ధి పొందినటువంటి భారతదేశపు దీవులేవి? లక్షద్వీపులు. ద సీ కోస్ట్ ఆఫ్ కర్ణాటక. కర్ణాటకలో తీర ప్రాంతాన్ని ఏమంటారు? ఆ ప్రాంతాన్ని కెనరా తీరం. కెనరా తీరాన్ని మనం
మ్యాప్లో గుర్తించాలి. ద సెకండ్ లార్జెస్ట్ పెనిన్సులర్ రివర్, ద్వీపకల్ప పీఠభూమిలో రెండవ పెద్ద నది ఏది? కృష్ణా నదిని మనం గుర్తించాలి. ద లార్జెస్ట్ పెనిన్సులర్ రివర్, ద్వీపకల్ప పీఠభూమిలో పెద్దది ఏది? గోదావరి నది. గోదావరిని మనం మార్క్ చేయాలి. ద ప్రైమ్ మెరిడియన్ ఆఫ్ ఇండియా, భారత ప్రామాణిక రేఖాంశం గుర్తించాలి. 82.5 డిగ్రీ ఈస్టర్న్ లాంగిట్యూడ్స్ ని గుర్తించాలి. ద ఇండియన్ డెజర్ట్ మెయిన్లీ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్, రాజస్థాన్ లో థార్ డెజర్ట్ ని మనం గుర్తించాలి. ద స్టేట్ ఇన్ విచ్ స్కూలింగ్ రెవల్యూషన్ అక్కర్డ్, పాఠశాల విద్యా విప్లవం వచ్చినటువంటి రాష్ట్రాన్ని గుర్తించాలి. ఇక్కడ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ ని గుర్తించాలి. ద యూనియన్ టెరిటరీ లొకేటెడ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతంలో ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాన్ని మనం గుర్తించాలి. అది అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ద హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశంలో ఎత్తైనటువంటి శిఖరం ఏంటిది? అన్నైముడి. మనం అన్నైముడిని గుర్తించాలి. అన్నామలై హిల్స్ లో అన్నైముడి శిఖరం గుర్తుపెట్టాలి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.